అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. నౌ మీ మీద ఎటువంటి కాంట్రవర్సీస్ లేవు. బట్ రీసెంట్ గా మీరు ఒక సారీ చెప్పాల్సి వచ్చింది భక్త కన్నప్ప టీమ్ కి. ఏమనిపించింది ఆ టైంలో? ఇప్పుడు నాకు ఇన్ని రోజుల నుంచి లేని కాంట్రవర్సీ అయిన ఎక్స్పీరియన్స్ ఈ సినిమాతో ఫస్ట్ టైం కదా వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయం కదా, అలా కొత్త కొత్త ఎదురవుతూ ఉంటాయి మనకి, ఏదో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు దాని గురించి ఆలోచించి. మ్యాక్సిమం మనం ప్రశాంతంగా మనకి ఇష్టమైన పని చేసుకెళ్ళిపోవటానికి ఎంత స్మూత్ గా మనం ప్లాన్ చేసుకుంటాం అన్నది ఇంపార్టెంట్. ఓకే. బట్ ఈ 16 years జర్నీలో మీ భుజం తట్టి గో హెడ్, ఐఎమ్ విత్ యూ ఏదైనా కానీ అన్న ఒక ఆర్టిస్టో లేకపోతే ఒక హీరోనో ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ మీ లైఫ్ లో ఉంటారు ఎప్పటికంటే ఎవరి పేరు చెప్తారు? నాకు ఫస్ట్ మీరన్నమాట నాకు అంత ధైర్యం ఇచ్చి, ఇది ఆబ్వియస్లీ మన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, నాకు బన్నీ గారు ఫస్ట్. నాకు బన్నీ గారే. ఓ ఏ సినిమా ఎప్పుడు మీ జర్నీ అసలుకి? 2012 ప్రేమేష్ కాదల్. అప్పుడు నాకు చిన్న సినిమా అది. ప్రేమేష్ కాదల్ చాలా చిన్న సినిమా, అందరం కొత్త వాళ్ళే. పవన్ సాధినేని డైరెక్టర్, బెక్కం వేణుగోపాల్ గారు ప్రొడ్యూసర్. చిన్న సినిమా. అప్పుడు నాకు మంచి పేరు వచ్చింది ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు. ఆ సినిమా చూసి పిలిపించారు. పిలిపించి ఫస్ట్ టైం అనమాట, అంటే మీరు యాజ్ ఇట్ ఈజ్ చెప్పిన మాటలే, చాలా మంచి టాలెంట్ ఉంది నీకు, నువ్వు చాలా మంచి యాక్టర్ అవుతావు, జాగ్రత్తగా డిఫరెంట్ సినిమాలు అలాంటి వాటి మీద ఫోకస్ చేయి, ఏది పడితే అది చేయొద్దు, నీకు ఏది కావాలని నేను ఉంటా, నీకు ఏ కథ నచ్చినా, నీకు కనుక నీకు పర్సనల్గా ఏదైనా నచ్చింది, నీకు ఏమన్నా ప్రొడ్యూసర్ సపోర్ట్ ఇది కావాలంటే రా, నీకోసం 24 hours నా డోర్ ఎప్పుడు తెరిచే ఉంటుంది, నేను నీకు మంచి ప్రొడ్యూసర్ అంటే నాకు తెలిసి దీంట్లో పెడదాం అని అనుకున్నారు. అప్పుడే ఇచ్చారు నాకు మాట. బట్ నేను ఏదైనా చేసి మంచిగా ప్రూవ్ చేసుకుని ఇంకొంచెం బెటర్ నా అంతటి నేనే మూమెంట్స్ వేసుకుంటా వెళ్దాం, నిజంగా ఒకరోజు హెల్ప్ కావాలన్నప్పుడు అడుగుదాం అని అనుకున్నా. బట్ చాలాసార్లు అవకాశం గీతార్ట్స్లో కూడా అనుకోకుండా అటు ఇటు మిస్ అయిపోయాం, కుదరలేదు, సరైంది. అదే ఎప్పుడు పడాలో ఎప్పుడు రావాలనేది టైం ఉంటుంది అంటారు కదా, అలా కరెక్ట్ రైట్ టైంలో నాకు ఇది గీతాలో అదే మా బన్నీ గారు ప్రొడక్షన్ హౌస్లో సింగిల్ రావడం సూపర్ హ్యాపీ, అదొక ఎగ్జైట్మెంట్. ఇది నాకు టీంకి, నాకు బన్నీ గారికి ఉన్న అనుబంధం అండ్ అసోసియేట్ అయిన అందరికీ కూడా నేను ఈ బ్యానర్లో చేసినట్టు నా బెస్ట్ ఇవ్వాలి. అన్ని సినిమాలకి అలాగే ఉంటుంది. దీనికి అందులో మన జానర్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ చింపావతలు పడేశారు.